ఎలా అనిపిస్తుంది? అన్న ఒకటే చెప్తున్నానా, ఫంకీ సినిమా చూస్తుంటే మాత్రం చాలా రోజుల తర్వాత మస్తు నవ్వుకున్నాం అన్న. ఎందుకంటే విశ్వేక్సేన్ గారు ఎప్పుడు ఒక కామెడీ రూల్ సారీ ఎక్కువ ఆయన యాక్షన్ మూవీ చేస్తాడు. ఆయన యాక్షన్ ఒక సెంటిమెంట్ దగ్గర చేస్తాడు. కానీ ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్ వచ్చింది. ఒక కామెడీ, ఒక యాక్షన్ అన్ని కలిపి చేసిండు డైరెక్టర్ గా హీరో గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎక్కడ తగ్గలే హీరో గారు. అంటే మన హీరోయిన్స్ కూడా నిజంగా మేడమ్స్, నిజంగా మీరు చాలా బాగా చేశారు మేడమ్స్, బాగా చేశారు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు, ఎక్కడ తగ్గలేరు హీరోయిన్స్ కూడా. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మన కామెడీ మాత్రం జాతిరత్నాలు అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినాం. ఇప్పుడున్న జనరేషన్ లో జాతిరత్నాలు లెక్క తీసుకొచ్చారు సినిమా డైరెక్టర్ గారు. ఆ జాతిరత్నాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అంత అసలు నిజంగా చెప్తున్నా, నవ్వనోళ్ళు ఉండరు ఈ సినిమా చూస్తే, అంత నవ్వుకుంటారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి వెంకటేశ్వర సినిమా కూడా వచ్చింది, అది కూడా కామెడీ సినిమాతోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సెంటిమెంట్ కామెడీ, అది సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళీ ఇప్పుడు కామెడీ తోటి డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కామెడీ కావాలి. ఎందుకంటే ఎంతో మంది ఎక్కడి నుంచి వస్తారు కోపంతో, దాంతో టెన్షన్ తోటి. ఒక కామెడీ సినిమా చూసినా ప్రతి ఒక్కరికి టెన్షన్ వెళ్ళిపోతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు కావాలి కామెడీ, అందుకే మంచి ఇష్యూ డైరెక్టర్ గారు. సార్ ఇచ్చి పడేసాడు సార్. ఒకటి చెప్తున్నా, దిల్ రాజు గారు మీరు కూడా హీరో లెక్క రండి సార్. స్క్రీన్ మీద చూసినాం, మీరు కూడా నెక్స్ట్ హీరో దగ్గర కమ్ బ్యాక్, నువ్వు రావాలి, మేము స్క్రీన్ చూడాలి, కట్అవుట్ కొడాలి మీది. సినిమా హీరో లెక్క రావాలా సార్ దిల్ రాజు గారు. సూపర్ సూపర్ అంటారా? ఇవన్నీ నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇదొకటే మెయిన్ ఉంది డైలాగ్. బాగుంది సినిమా అయితే. సినిమా గలీజ్ గా అనిపించలే, డైలాగ్ అంతే. ఇది అంటే గలీజ్ అన్న వాటిని కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అప్పుడప్పుడు. అవును, బాగుంది బాగుంది. కామెడీ ఉంది మొత్తం. అంటే ఇందులో తన కొత్త వైపు చూసామంతే. ఇది కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఉందనుకుంటా. అంటే నేను ఇంతకు చెప్పా కదా, ఆ డైలాగ్ మంచిగా ఉంది. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వాడతారు కాబట్టి అది కొంచెం అనుకోవచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని ఉన్నాయి కానీ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే స్టోరీ కొంచెం ఉంది కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయదు. స్టోరీ జోక్స్ మాత్రం బాగున్నాయి. ఫంకీ సినిమా ఒక మంచి అటర్ ప్లాప్ అండి, మంచి ప్లాప్. అంటే విశ్వక్సేన్ కి చాలా రోజులు అయింది కదా, ధైర్యంగా. ఏం నచ్చలేదు అసలు సినిమాలో? సినిమాలో ఏది నచ్చలేదు. ఒక స్టోరీ లేదు, ఒక కామెడీ లేదు, ఒక ఎమోషన్ లేదు, తొక్కలా తీశారు. అంటే కథ అంటూ ఏం లేదా ఉంది కానీ అది ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తా నాకేం అర్థం కావట్లా. డబ్బులు ఎక్కువ తీసినట్టు ఉన్నారు ఇలాంటి సినిమాలు. హీరోయిన్ బాగుంది కానీ సినిమా బాగా పర్లా ఓకే. ఏమి లేవు అసలు. ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది సినిమా, మంచి డిజాస్టర్ పడిపోయింది. ఈ సినిమా తొందరగా మర్చిపోయి నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచి హిట్ పడుతుంది. స్టోరీ బాగాలేదమ్మా, వేస్ట్ అసలు. నేను పెట్టిన 200 రూపాయలు కూడా నాకు లాస్. అంత హైప్ చేస్తున్నారు కదా. అనుదీప్ డైలాగులు బాగుంటాయి బయట, సినిమా పరంగా చూసుకుంటే 2.5 hours నవ్వించాలంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. తొక్క అంటాడు, తోటకూర అంటాడు, అయ్యో అంటాడు. వద్దు ఇంకెందుకులే కానీ. మదర్ సెంటిమెంట్ లేదు, చెల్లి సెంటిమెంట్ లేదు, లవర్ సెంటిమెంట్ లేదు. ప్రొడ్యూసర్ అంటారు, డైరెక్టర్ అంటారు, హీరోయిన్ అంటాడు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అంటాడు, తొక్క అన్నాడు, తోటకూర అన్నాడు. వద్దు, మంచి ప్లాప్ అయితే పడింది విశ్వక్సేన్ అన్నది. ఎందుకు ఈ మామూలుగా ఏముంది సార్, ఇప్పుడు హీరో డైరెక్టర్ సినిమాలో వెళ్ళి మీతో సినిమా చేయాలనుకుంటాడు, ఆయన ఏమో కొన్ని సజెషన్స్ ఇస్తాడు, అంతే అయిపోయింది. క్యామియో పెట్టారు అంతే. చెప్తున్నాగా, డబ్బులుంటే దాచుకోండి సార్. ప్రొడ్యూసర్ గారు దయచేసి మంచి కథలు తీయండి, హిట్ చేస్తారు. మీరు పెట్టిన డబ్బులను తిరిగి రావాలి కదా. నేను చెప్తున్నా మీడియా ముందు, 2 రోజుల్లో 2 కోట్లతో గొప్ప ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా. కావాలంటే పాత సినిమాలు మా ఫోన్ ఆన్ చేసి చూసుకుంటాం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి మా మీద వేస్తారు జనాల మీద? మంచి సినిమాలు తీసి ఇటు కొడతారు. రేటింగ్ 5కి 0 ఇస్తా. మంచి చట్టప్రాప్ తీశారు. నేను యాక్చువల్లీ విశ్వక్సేన్ అన్న అనుదీప్ కలిపి మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకున్నా, పెద్ద గోబ్యాక్ ఇచ్చారు. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే విశ్వక్సేన్ అన్నకి ఒక మంచి కంబ్యాక్. అంటే లాస్ట్ టైం ఇదే వాలంటైన్స్ డేకి వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈసారి అందరిని ఇబ్బంది పెడుతున్నారు, నవ్వించలేక ఇబ్బంది పెట్టేస్తున్నారు. అంటే బయట చెప్పుకోలేము, చెప్తే ఇవన్నీ గలీజుకుంటాయని చెప్పేసి చెప్పుకోలేము మేము.
అది సో సినిమాలో సిగ్నేచర్ మూమెంట్ ఇది, గలీజ్గా ఉంటుంది. సో సినిమా కూడా అంతనే గలీజ్గా ఉంటుంది బయటకు వచ్చి చెప్పుకుంటే, కానీ చెప్పుకోకపోయినా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఏం చెప్పట్లేదు. అది మంచి కంబ్యాక్ వచ్చింది అనుకున్నా. మంచి కంబ్యాక్ వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే అంటే విశ్వక్సేన్ గారికి కంబ్యాక్ వచ్చింది, కానీ యాక్టింగ్ చేసింది మొత్తం విశ్వక్సేన్ అయినా కానీ దాంట్లో పూనిని మాత్రం ఖచ్చితంగా అనుదీపే. సో విశ్వక్సేన్ గారిలో అనుదీప్ గారిని చూసుకున్నాం మేము. సో ఆ వాయిస్ విన్నా కానీ మాకు అనుదీపే గుర్తొస్తున్నారు, కానీ విశ్వక్సేన్ ఎక్కడ కనబడలేదు. సినిమా మొత్తం మాకు అనుదీపే కనబడ్డాడు. అది అంత చక్కగా ఎంట్రీ ఎలా ఉంది? చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే సినిమాలో ఫస్ట్ జయకృష్ణ క్యారెక్టర్ రాగానే నవ్వు చేస్తాడు. రావడంతో మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నా రాడ్ డాక్టర్ అంటే రావడంతో నవ్విచ్చేస్తాడు. చాలా మంచిగా ఉంది. నేను మా విశ్వక్సేన గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. తల్లో ఉంటది పేను, హిట్ కొట్టారయ్యా మా విశ్వక్సేను. అది హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ వేరే ఇండస్ట్రీ హీరోయిన్, కానీ చాలా బాగా మంచిగా చేసింది. చాలా మంచి అంటే మన తెలుగు అమ్మాయి లెక్క కనబడ్డది, చాలా మంచిగా చేసింది. నిజంగా చెప్పాలంటే హీరోయిన్ గారి గురించి ఒక్క మాటలో చెప్పుకోలేము, 100 మాటలు చెప్పాలి. కానీ నాకు రావు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. అంటే చెప్పుకోవచ్చు కానీ గలీజ్గా ఉంటాయి ఇవన్నీ చెప్పుకుంటే, అందుకని నేను చెప్పుకోవట్లేదు. అది సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా అన్నయ్య దేవ్ చాలా మంచిగా రాశాడు. దాంట్లో నాకు మాకు తెలిసిననే చాలా మంచిగా రాశాడు. సాంగ్ కూడా చాలా బాగుంది. అది సూపర్ మూవీ అండ్ అస్సలు ఎక్స్పెక్టేషన్ తో రాలేను, కానీ సూపర్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ సార్. జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ గారు. ఆ హిట్ తర్వాత మళ్ళీ మీకు అంత హిట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. అండ్ ఇంకో చాలా సూపర్ టైమింగ్ ఏంటంటే, మనకి జనవరిలో ఇదే రిలీజ్ అయితే పెద్ద డైరెక్టర్స్ పెద్ద హిట్స్ వాళ్ళతోని నీకు నార్మల్ బడ్జెట్ వస్తుండే. ఇప్పుడు ఏ మూవీస్ లేదు కాబట్టి ఈ మూవీ సూపర్ గా ఉంది. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళొచ్చు, కిడ్స్ వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. అండ్ చెప్పాలంటే మార్చ్ నెక్స్ట్ వస్తుంది కదా, మార్చ్ లో గిట్ట చాలా మంది సమ్మర్ లో ఒక పెద్ద హిట్ అనుకోవాలి. ఇది చాలా బాగుంది మూవీ అండ్ డెఫినెట్లీ హిట్ అవుతుంది మూవీ, సూపర్ హిట్. ఓవరాల్ గా అంటే నాకు ఫస్ట్ నంబర్ 1 అంటే హీరోయిన్ నచ్చింది. చెప్పాలంటే తను మలయాళం హీరోయిన్, తెలుగులో వచ్చింది. ఎక్స్ట్రాడనరీ లుక్స్, తను చాలా సింపుల్ గా చాలా బాగుంది. ఆమె లుక్స్ వైజ్, ఆమె డ్రెస్సింగ్ వైజ్, ఆమె కాస్ట్యూమ్స్ వైజ్ చాలా యాక్టింగ్ అయితే చాలా సూపర్ ఉంది. ఎవరన్నా చెప్తున్నా కదా, హీరోయిన్ చూస్తే మాత్రం మూవీలోకి వెళ్ళి 2 hours 15 minutes అసలు బయటికి రాదు, స్క్రీన్ బయటికి అసలు బ్రేక్ ఎందుకు వచ్చిందా అనేసి అనిపిస్తుంది. చాలా బాగుంది. విశ్వక్సేన్ గిట ఈ మూవీలో అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో చాలా లుక్స్ వైజ్ చాలా బాగుంది. సింపుల్ గా ఉన్నాడు, చాలా సింపుల్ గా. అండ్ ఇప్పటివరకు మాస్ కి దాస్ అన్నట్టు అన్ని మాస్ మూవీస్ చేశాడు, ఇందులో కామెడీ పండించాడు. చాలా బాగుంది. ఓవరాల్ సూపర్ హిట్. లాగ్ లేదు మేడం. లాగ్ అనేది ఏంటంటే మనకి మూవీ చూసిన వాళ్ళని చెప్పమను, అవుట్ సైడ్ వచ్చేసి లాగ్ అని చెప్పడం తప్పు. మనకి ఒకటి కంపల్సరీ లాగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ పెట్టాలంటే చాలా కష్టం ఏ మూవీ అయినా. సో మిడిల్ లో మనకు లాగ్ అనేది అనిపిస్తుంది స్టోరీ, బట్ ఇంటెన్షన్ అనేది తీసేయాలి. మూవీ మనము 3-4 years కష్టపడి చూసిన మూవీ మనం 3 hours లో మనం జడ్జ్ చేయలేము. సో వాళ్ళ కష్టం అనేది మనము మూవీ చూసి ఒక 3 seconds లో 3 minutes లో చెప్పి జడ్జ్ చేయలేము. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రతి మూవీ బాగుంటుంది. ఎవరైనా సక్సెస్ కావాలనే తీస్తారు మూవీ, ఎవరు ఫెయిలియర్ అనేది చేసుకోరు. బట్ మన బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం జడ్జ్ చేయడము. ఎవరికి వాళ్ళకి సక్సెస్ కావాలనే ఉంటుంది, వాళ్ళు ఓన్ గా స్టోరీ బాగుంటేనే మూవీ తీస్తారు. బట్ కొన్ని మూవీస్ మనం యాక్సెప్ట్ చేయలేం కొన్ని. సో ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ.